బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ ప్రారంభమైంది. పార్టీ బలోపేతంపై నేతలకు డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు కేసీఆర్. సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, జేహెచ్ఎంసీ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతోంది బీఆర్ఎస్ అధిష్టానం. బండి వ్యవహారంపై మీటింగ్లో కీలకమైన చర్చకొచ్చే అవకాశం ఉంది. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ అధినేత. ఇక నుంచి నేతలంతా ప్రజాక్షేత్రంలోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేస్తుంది ఇప్పటికే హైకమాండ్. పార్టీ లైన్లో పనిచేసే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామంటూ కేసీఆర్ ఇప్పటికీ గత సభలు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా రీట్రేట్ చేసే అవకాశం ఉంది అంశాన్ని. ఇక పార్టీ లైన్ దాటొద్దంటూ బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో కొట్టడాలను పిలుపునిచ్చారు. మీరు చూడొచ్చు విజువల్స్లో మాజీ మంత్రులు ఒక్కొక్కరు అక్కడికి చేరుకుంటున్నారు. మాజీ మంత్రులు సబితా, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అక్కడికి చేరుకున్నారు. గంగుల కమలాకర్, మాజీ మంత్రి, వీళ్ళందరూ కూడా ఆ విజువల్లో మీరు చూడొచ్చు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం కీలకమైన భేటీ జరుగుతుంది. ప్రభుత్వ అవినీతి హామీల అమలుపై కార్యాచరణను నేతలకు వివరించబోతున్నారు గులాబీ బాస్. ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎటువంటి భేటీ జరుగుతోంది, ఎటువంటి ఉత్కంఠ ఉంది, అండ్ బీఆర్ఎస్ క్యాడర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది, అండ్ బీఆర్ఎస్ క్యాడర్లో ఎటువంటి స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి అంటే వాళ్ళ బాస్ కేసీఆర్ ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారని చెప్పి ఇటు క్యాడర్ నుంచి వినిపిస్తుంది. డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. క్లోజ్ అబ్జర్వేషన్ చేస్తున్నారు. భేటీకి సంబంధించి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మధు, గులాబీ బాస్ ఈరోజు పార్టీ నేతలతో భేటీ వెనకాల ఆంతర్యం ఏంటి? ఎటువంటి డిస్కషన్స్ జరగబోతున్నాయి? ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు? అండ్ ఎందుకంటే మొన్నే సభ అయింది అండ్ ఈరోజు మళ్ళీ భేటీ. ఈ భేటీకి ప్రాధాన్యత ఏంటి? ఎగ్జాక్ట్లీ జగిత్యాలలో జీవన్ రెడ్డి జాయినింగ్ తర్వాత కాస్త కేసీఆర్ యాక్టివ్ అయ్యారు. పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడతా ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్స్లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించి. పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నటువంటి వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మొన్న రాష్ట్ర కమిటీనంటిని కూడా రద్దు చేశారు. స్టేట్ బాడీ మినహాయించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశారు. పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టారు. త్వరలోనే పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ కానుంది. మెంబర్షిప్ డ్రైవ్ కూడా కేవలం ఏదో నామకే వాస్తే ఏదో నెంబరింగ్ కోసం మెంబర్షిప్ చేయడం కాదు, పార్టీకి అనుబంధంగా నడిచేటువంటి వారి కోసం పార్టీ మెంబర్షిప్ ఉండాలి, అట్లాంటి వారిని యాక్టివ్ చేయాలనేటువంటిది కీలక ఆదేశాలు ఇచ్చారు. మొన్ననే ఈసారి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ స్థాయి నుంచే పెద్ద ఎత్తున కమిటీలు ఉండనున్నాయి. కాలేజీలు పెద్ద ఎత్తున గ్రౌండ్లో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే దృష్టిగా ఆయన దృష్టి కేంద్రీకరించారు. 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాంగ్రెస్ అధికారంలో వచ్చి. ఇక్కడ నుంచి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ధర్నాలు, ర్యాలీలు, ప్రజల తరఫు నుంచిన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి. తర్వాత నియోజకవర్గ లెవెల్లో పెద్ద ఎత్తున సమావేశాలు ఉండాలనేటువంటిది కీలకంగా మొన్ననే సూచించారు. ఇక ఈరోజు సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, తర్వాత కీలకమైనటువంటి నాయకులంతా హాజరయ్యారు. ఈసారి కేసీఆర్ టార్గెట్ అంతా కూడా తెలంగాణలో వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చేటువంటి దిశగా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టారు. ఇప్పటి నుంచి కేసీఆర్ చాలా యాక్టివ్గా ఉండనున్నారు. రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు. పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న నాయకులు ఎవరు, మిగతా పార్టీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వారు ఎవరు, పార్టీకి కార్యక్రమాల్లో దూరంగా ఉంటున్న వారు ఎవరు, ఇప్పటికే వారి దగ్గర నుంచి సంబంధించిన లిస్టు తీసుకున్నారు. వారికి సీరియస్ వార్నింగ్ ఇవ్వనున్నారు ఈరోజు కూడా మళ్ళీ కేసీఆర్. దాంతోపాటు వచ్చేటువంటి పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ ఎట్లా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి, తర్వాత ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలను ఎట్లా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు చేరవేయాలి, తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎట్లా ఒత్తిడి చేయాలి, ఈ అంశాలపైన కార్యాచరణ రూపొందించనున్నారు కేసీఆర్, బీఆర్ఎస్ సుప్రీం. దాంతోపాటు కీలకంగా మరికొన్ని అంశాలు ఈ మధ్యకాలంలోనే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన కూడా కేసీఆర్ వీరందరికీ దిశానిర్దేశం చేరున్నారు. పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి తీర్పు, అక్కడ 3 పర్యాయాలు మమతా బెనర్జీ అధికారంలో ఉన్న సందర్భంలో గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యతిరేకతను గుర్తించలేకపోవడం, ఏ రకంగా అక్కడ ప్రజలకు దూరమయ్యారు. సో అట్లా ఏ అంశాలు దోహదం చేశాయి గతంలో మనకు, ఈసారి యాక్టివ్గా ఉండాలంటే ఎట్లా అనేటువంటిది దిశానిర్దేశం చేయనున్నారు. తర్వాత తమిళనాడులో అనూహ్యంగా విజయ్ ఎట్లయితే అధికారం చేపట్టారో జెన్జీని కలుపుకొని ప్రజలను
మనసు ఎట్లా చూరగొన్నారో, సామాన్యులకు టికెట్లు ఇచ్చారో, సో ఆ రకంగా పార్టీ ముందడుగు వేసే అవకాశం ఉంది. సో పార్టీ కోసం కష్టపడేటువంటి వారికి మాత్రమే టికెట్స్, పార్టీ కార్యక్రమాల్లో లేనటువంటి వారికి సరే టికెట్స్ ఇచ్చేది లేదంటూ కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు బండి సంజయ్ సంబంధించినటువంటి కొడుకు భగీరథ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, కేసు, పర్యాయపదాలు వీటన్నిటిపైన ఫోకస్ చేయనున్నారు. త్వరలోనే బీజేపీ, మొన్ననే మోదీ వచ్చారు, త్వరలోనే పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొనుంది బీజేపీ తెలంగాణలో అధికారం కోసం. విషయంలో ఎట్లా అడ్డుకట్ట వేయాలి, ఎట్లా ముందుకు పోవాలి బీఆర్ఎస్ అనేటువంటి అంశాలను ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, గతంలో ఉన్నటువంటి పనిచేయని నాయకులందరూ కూడా. సో ఈసారి దాదాపు వచ్చేటువంటి ఎన్నికల్లో 2028 డిసెంబర్ చివరి నాటికి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీని అంటిపెట్టుకొని పార్టీ లైన్లో పనిచేస్తున్న వారికే పెద్దపీట ఉంటుంది. అట్లా కాకుండా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఏ నాయకుడినా పక్కన పెట్టడానికి పార్టీ సిద్ధంగా ఉంది అనేటువంటిది కేసీఆర్ సూచన చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే పూర్తి స్థాయి బాధ్యతలు కేటీఆర్కి అప్పచెప్పారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ మొన్న స్టేట్ బాడీ మొత్తం అన్ని కమిటీలను రద్దు చేసిన తర్వాత ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఉంది, స్టేట్ బాడీ మాత్రమే ఉంది. మిగతా అన్ని బాధ్యతలను అంటే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు పూర్తి బాధ్యతలు కేటీఆర్కి అప్పచెప్పారు కుమారుడికి. సో పార్టీ నిర్మాణం పైన కేసీఆర్ దృష్టి పెట్టనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపైన సీరియస్ ఫోకస్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది వరంగల్ వేదికగా. దానికి సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో కేసీఆర్ బస్సు యాత్ర ఉండే అవకాశం ఉంది, బహిరంగ సభలు ఉండే అవకాశం ఉంది వచ్చే 1 year తర్వాత. దానికి సంబంధించి కూడా ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధంగా ఉంది. తర్వాత కేటీఆర్ పాదయాత్ర కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి పైన కూడా దానిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులతో. ఒకటి కాళేశ్వరం విద్యుత్కు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు, ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో కావచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్టెప్ ఉంటుంది, దాన్ని లీగల్గా ఎట్లా ఫేస్ చేయాలి, ప్రజల్లో ఎట్లా దాన్ని తీసుకెళ్లగలగాలి అనేటువంటి అంశం పైన వీరందరితో చర్చించేటువంటి అవకాశం ఉంది. సో కేసీఆర్ నిర్ణయం అత్యంత కీలకం. ఈరోజు సమావేశం చాలా కీలకంగా భావిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి భారీ బహిరంగ సభ ద్వారా ఆయన అనౌన్స్మెంట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపైన కేసీఆర్ కీలకంగా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. సో త్వరలోనే అన్ని కమిటీలను పెద్ద స్థాయిలో నియామకం చేసిన తర్వాత జిల్లా ఇన్ఛార్జీలతో సహా మండల గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున కొత్త వారికి మొదటి నుంచి ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వారికి, పార్టీని మొదటి నుంచి నమ్ముకొని ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆల్రైట్, ఇక్కడ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ విషయం కూడా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈ విషయాన్ని క్యాడర్కి ఏమైనా చెప్పి కాస్త ఉధృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అని డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఎటువంటి డిస్కషన్ జరిగే అవకాశం ఉంది? ఇటు పార్టీలో ఎటువంటి చర్చ ఉంది మధు? ఇప్పటికే ఆల్రెడీ ఇది 4th డే కేసు నమోదైనప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అంశాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. వాయిస్ ఎక్కువగా బీఆర్ఎస్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీన్ని పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆదేశించినటువంటి ప్రకారం కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, నిన్న హరీష్ రావు ట్వీట్ చేశారు. మొత్తం మహిళా నాయకురాలు ఇదే కార్యక్రమం 2 రోజుల నుంచి మహిళా ఉమెన్ కమిషన్ చైర్మన్ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తర్వాత కమిషనర్ని కలిశారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా పిలుపునివ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటి వరకు లీగల్ బ్యాటిల్ కొంతవరకు